నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్ మనం అనుకుంటున్నాం, కానీ హాలీవుడ్ మ్యాగజైన్ పైన ఎంత మంచి లుక్ లో కనిపించారో మనం చూసాం. అఫ్ కోర్స్ ఒకరిద్దరు దాన్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరేం చెప్పారు? 69th ఫిలింఫేర్ అవార్డు వెతుక్కుంటూ మొదటిసారి తెలుగు హీరోల వైపు చూస్తా అల్లు అర్జున్కి వచ్చింది. అండ్ అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు, ఓ మై గాడ్ అని. మీ అందరికీ తెలియని ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెక్స్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా పుష్ప 2దే. ఇది చాలా అరుదైన రికార్డు ఇండియా లెవెల్లో. ఒకే నటుడికి, ఒకే భాష నటుడికి 2 సార్లు వరుసగా నేషనల్ ఫిలింఫేర్ అవార్డు రావడం అనేది చాలా అరుదైన ఘటన. కోర్స్ గిన్నీస్ రికార్డు కూడా. ఇంకా ఎందుకంటే పుష్ప 2లో తను చేసిన యాక్టింగ్కి. నెక్స్ట్ మనము బర్నింగ్ స్టార్, రైజింగ్ స్టార్, లాఫింగ్ స్టార్, ఆ స్టార్ ఈ స్టార్ అని చాలామందికి పేర్లు పెట్టేశారు ఆల్రెడీ. మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్ ఉన్నాయిగా ఇలాంటి స్టార్లు. అయితే హాలీవుడ్ రిపోర్టర్ అనే ఒక మ్యాగజిన్, అది ఎంత పెద్ద మ్యాగజినో మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దానికి సపరేట్ కేటగిరీ ప్రేక్షకులు ఉన్నారు. అది కొనే వాళ్ళని కూడా విచిత్రంగా చూస్తారు, వాళ్ళ ఆ రేంజ్ మనుషులు అనమాట. అట్లాంటి అరుదైన మ్యాగజిన్ అది. ఆ మ్యాగజిన్ ఇండియాలో అడుగు పెడదామని ఆలోచించి మొత్తానికి పెట్టేసింది ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా అని. మరి తొలి సంచికలో ఏదో ఒక విషయం ఉండాలి కదా అనుకుంది. అమ్మ, మీ తొలి సంచిక ఇండియాలో అడుగు పెడుతున్నారు, ఏముంది విషయం అంటే, మాకు అంతకు మించి ఇంకా నెక్స్ట్ గొప్పదనం ఏం కనబడలేదు ఈయన మొహం వేసుకునే కంటే అని. అంటే ఆ రేంజ్లో ఊహించుకున్నారు వాళ్ళు అల్లు అర్జున్ని. కవర్ పేజీలో ఆయన్ని వేసి ది రూల్ అని రాసి లోపల కూడా ఏమన్నారు అంటే ది స్టార్ ఆఫ్ ఇండియా అని రాశారు. మనం ఆ స్టారు ఈ స్టార్ అని మనం తగిలించుకుంటాం కదా ఇటు. ఓకేనా, ఆఫ్కోర్స్ ఈయన కూడా తగిలించుకున్నాడు ఐకాన్ స్టార్, నేనేం కాదన్నా. అంతకుముందు స్టైలిష్ స్టార్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం పెట్టుకోవడం వేరు కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాలీవుడ్ సంబంధించినటువంటి ఒక మ్యాగజిన్ మన వైపుతో చూసి ది స్టార్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన్ని చూపించింది. అంటే ఇప్పుడు బాలీవుడ్లోనూ స్టార్స్ ఉన్నారు, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ గారు, అలాగే ఆమిర్ ఖాన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇటు మన తెలుగులోనూ ఉన్నారు, అటు పెద్దవాళ్ళు మమ్ముట్టి, మోహన్ లాల్ వాళ్ళు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. సమస్య అదే, ఎంత గొప్ప వాళ్ళందరూ కనబడకుండా ఓన్లీ అల్లు అర్జున్ గారు ఎందుకు కనపడ్డారు? ఆ రేంజ్లో, ఈ వయసులోనే ఆ రేంజ్లో తన ప్రతిభను చూపించగలిగాడు కాబట్టి వచ్చాడు. పుష్ప 2 కూడా సేమ్ ఇలాంటి రికార్డే. అంత ఫాస్ట్గా ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసే సినిమా ఇంకోటి లేదు, అంత ఫాస్ట్గా. సేమ్ ఇప్పుడు ఇది కూడా అంతే, ఈయన ఎదుగుదల కూడా అంతే. అంటే హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒక మనిషిని జనాలు అంతగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు చాలా సింపుల్గా మన ఇద్దరమే మాట్లాడుకుందాం. వాడుకలో ఉండే పదాలు దేవుడా ఈయన చూసే వచ్చింది, ఆయన అన్నాడు కాబట్టి అందరు అన్నారు. అంతకుముందు ఆ పదం లేదే. ఎంత బాగుంటారు అన్నమాట. చాలా మంది ప్రాక్టీస్ చేసి మనం దేవుడా ఏదో మనం అంటాం. నాకు ఇప్పటికీ రాదు అల్లు అర్జున్ గారు అన్నది. చాలా మంది ప్రాక్టీస్ చేసి మరి అట్లా అలాగే ఆ స్లాంగ్ లోనే అంటారు, ఆ టైప్ లోనే. నెక్స్ట్ పుష్ప వచ్చిన తర్వాత కదా దేవి మనం తగ్గేదేలే ఈ రోజు వరకు కూడా తగ్గేదేలే. నిన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సాంగ్ గోదావరి గట్టు పాటలు కూడా తగ్గేదే లేదంటూ. అంటే ఇంతకు ముందు దాన్ని ఆ సిచ్యువేషన్ ఇంకో రకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇతను అనే ఆయన ఒకటి స్టార్ట్ చేశాడంటే, ఆయన స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నెక్స్ట్ ఆ సిచ్యువేషన్కి ఇతను ఏ పదం అయితే వాడాడో ఆ పదమే దానికి అలా సెట్ అయిపోతుంది. అవునా? ఇప్పుడు కూడా చికెన్ మటన్ టప కట్ చేసాము, కడకడ కోసాము, ఇట్లా ఇవేం వాడట్లా. రప్ప 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 అంటున్నారు. ఎందుకు అంటున్నారు? రీజన్ ఏంటి? ఊకదంపుడు, ఊచకోత ఇవేం లేదు, రప్ప 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 అంటున్నారు. ఇప్పుడు ఆ రాసే భాష కూడా మారిపోయింది. ఇంతకు ముందు ఊచకోత విధించారు ఇట్లా అనే దానికి ఇప్పుడు రప్ప రప్ప ఆడించేశారు అంటున్నారు. కలెక్షన్లు రప్ప రప్ప అంట, అంతే. సో అంటే జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా, ఇలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు.
సో కొన్ని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక పర్సనాలిటీ ఉంది మన దేశంలో అంటే అతను చెబితే అంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, అతను చెబితే అంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి హీ ఈజ్ ఐకాన్. అందుకు ఇతని ది స్టార్ ఆఫ్ ఇండియా అని గుర్తించారు. నెక్స్ట్ వీళ్ళు ఇంకొకటి, ఈయన ఇంతకుముందు ఎప్పుడు బీహార్ వెళ్ళిందిలే, వాళ్ళు ఎట్లుంటారో చూసింది ఇలా. ఈయనకి ఆ పుష్ప సినిమాలో అలవాటు కూడా లే, సినిమా కోసం పాపం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు. మేబీ అయ్యో అమ్మ చచ్చిపోతుంది నోరు రోజు అంతే పెట్టుకుంటే. ఏం చేసేవారు, ఏదో జాగ్రత్తలు తీసుకున్నాం అని అన్నారు. తీసుకొని ఉంటారులే, బట్ కష్టమే. వాళ్ళు ఎంతమంది ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో నేను చెప్పనా, ఇప్పుడు మనం కుంభమేళ 55 కోట్లు చూస్తున్నామా, కుంభమేళకు ముందు ఎక్కువ గ్యాదరింగ్ పుష్పేగా. కుంభమేళ వచ్చింది కాబట్టి కుంభమేళ, దానికి ముందు హైయెస్ట్ గ్యాదరింగ్ పుష్పేగా. సరే కుంభమేళని తీసేయి, జాతరలు ఎప్పుడైనా సరే ఎన్నేళ్ళకి వచ్చినా అంత గ్యాదరింగ్ అయితే అది సింగిల్ రికార్డు కదా. ఏ రాజకీయ మీటింగ్ కాలేదు, ఏ సినిమా మీటింగ్ కాలేదు, ఏ బహిరంగ సభ కూడా ఆ రేంజ్లో అవ్వలేదు. సో ఇట్స్ ఎ రికార్డ్. ఇట్లా ప్రతి దాంట్లోనూ తనకంటే ఒక రికార్డ్. అండ్ ఇంకొకటి, సంధ్యా ఘటన ఇతని వల్ల చనిపోయారంట, అదేదో అయిందంటారు. అందరూ స్టేట్ గవర్నమెంట్తో సహా అందరు వేలెత్తి ఇతను నిందితుడిగా చేరిస్తే యాక్చువల్గా అప్పటిదాకా సంపాదించుకుందంతా పోవాలి, కానీ ఇప్పటిదాకా సంపాదించుకుందంతా రెట్టింపు అయింది చూడు. అదొక అరుదైన ఘటన. మళ్ళీ ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అందరు దుమ్మెత్తిపోతారు. ఇప్పుడు దర్శన్ అరెస్ట్ చేశారు, మొన్న వాడేవాడిని అరెస్ట్ చేశారు. ఇట్లా వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తే మంచి పని అయింది, ఇంతే, నీకు తగిన చేస్తే అయింది, ఇకనైనా బుద్ధి తెచ్చుకో, ఇట్లాంటివన్నీ అంటారు. ఇండస్ట్రీ అంతా వెళ్ళింది పరామర్శించడానికి, అరే నిన్ను ఏంటి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా మహామహులందరూ కూడా, యశ్ చోప్రా లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా దాన్ని అరే పాపం అన్నారు. సో రేంజ్ పెరిగింది. అండ్ నెక్స్ట్ ఆయన అరెస్ట్ తర్వాత పుష్ప సినిమా చూసిన వాళ్ళు ఎక్కువ మంది, ఎందుకు ఈయన మీద ఇంత చేస్తున్నారు అని. అది పెద్ద పబ్లిసిటీ అయింది. అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఒక ఘటన గురించి మాట్లాడడం అంటే ఇట్స్ ఎ సెన్సేషన్. కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ చూశారు. సో ప్రతిదీ ఇతనికి ప్లస్ అవుతుందే తప్ప మైనస్ ఏం అవ్వాల. అండ్ ఇతని సినిమాని బాయ్కాట్ అన్నారు, రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అన్నారు. ఫ్లాప్ సినిమాకి రీలోడెడ్ వర్షన్ వస్తే ఎంత, రాకుంటే ఎంత. కానీ మరి ఇదంతా మనం సంబరాలు చేసుకుంటున్నాం మన తెలుగు వాళ్ళు, కానీ బాలీవుడ్ నుంచి ఎవరో కాస్త నెగిటివిటీ మాట్లాడుతున్నారు కదా, వై బన్నీ అని. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం కూడా యాక్సెప్టబుల్లే అండ్ నాట్ యాక్సెప్టబుల్ కూడా. ఎలా యాక్సెప్టబుల్ అంటే, హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. ఈ తెలుగు తమిళ అనే ఒక ప్రాంతమే మలయాళం అనేది, దేశవ్యాప్తంగా హిందీ కదా. సో మా స్టార్లని కదా మాకు గుర్తించాలన్న వాళ్ళ స్వార్థం ఉంటుంది, వాళ్ళ కోరిక కూడా తప్పులేదు. వై నాట్ యాక్సెప్టబుల్ అంటే, మరి దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ల కంటే కూడా ఒక ప్రాంతీయ స్టార్ అంత ఎదిగాడు అంటే అది గొప్పదనమేగా. అట్లా ఇతన్ని ఎంచుకున్నారు. సో ది స్టార్ ఆఫ్ ఇండియా అల్లు అర్జున్ అంటే, ఇండియా మొత్తానికి ఇక మీదట ఎంతమంది స్టార్లు ఉన్నా, ఎంత పెద్ద స్టార్లు ఉన్నా, ది స్టార్ ఆఫ్ ఇండియా అంటే మాత్రం అల్లు అర్జున్. థ్యాంక్ యూ సో మచ్.